హలో యూస్ వెల్కమ్ అన్నమాట. ఇట్స్ మీ తేజ. ఎస్పెషల్లీ వెల్కమ్ టు ఆర్వి బావా మరదల్ ఛానల్. ఇవాళ మిక్సింగ్ రిలేటెడ్ ప్రవాస్కి సంబంధించిన పిక్చర్ని మిక్స్ చేయబోతున్నా. సో ఎలా ఉంటుందో ఒకసారి చెక్ చేసి చూద్దాం. అది కొన్ని ఫోటోషాప్ సాఫ్ట్వేర్ రన్నింగ్లో ఉంచిన ఎన్గేట్ అనే జరంతా ఆన్ చేసిన అన్నమాట. ఇక్కడ 2 times క్లిక్ చేస్తున్నా. సో వెల్కమ్ టు ద డెస్క్టాప్. సో ఎస్పెషల్లీ ఇవాళ నా డెస్క్ మీద ప్రవాస్ రిలేటెడ్ పిక్చర్స్ని ఇంటర్నెట్ నుంచి గ్యాదర్ చేసి ఉంచిన అన్నమాట. ఇదిగోండి ప్రభా రిలేటెడ్ ఫోల్డర్ని రన్నింగ్లో ఉంచిన. ఇదిగోండి ఇక్కడ చెక్ చేసేటట్లయితే ప్రభాస్ రిలేటెడ్ కొన్ని పిక్స్ని నేను డౌన్లోడ్ చేసి ఉంచా. మంచి హెచ్డీ క్వాలిటీ అఫీషియల్ సైట్స్లోకి వెళ్ళి తీసుకున్నాను అనమాట. సో మనం చూస్తే ఇదిగోండి గ్లాసెస్ తోటి ఉన్నవి, సన్ గ్లాసెస్ తోటి ఆ పిక్చర్ని ఓపెన్ చేసిన. సో ఇక్కడ చెక్ చేస్తే ఇదిగోండి లుకింగ్ టు అమేజింగ్ కదా. సో ఇది ఇప్పుడు ఈ పిక్చర్ని ఎడిట్ చేయాలి అని అనిపిస్తుంది. ఒకసారి క్రాప్తో ట్రై చేసి చూద్దాం. ఇదిగోండి ఎస్పెషల్లీ క్రాప్ టూల్ తీసేసుకున్నా. ఇదిగోండి ఇంతవరకు లుక్ అమేజింగ్గా ఉంది. రైట్ సైడ్ క్లిక్ చేసేసి క్రాప్ అంటున్నా. సో ఎస్పెషల్లీ ఏంటి అంటే మనకు ఫోటోషాప్లో ఎడిటింగ్ కదా, ఇక్కడ స్పెట్స్ పైన ఉన్న పిక్చర్స్ని కూడా రిమూవ్ చేయొచ్చు. ఇక్కడ అవుట్లుక్ వేరే, ఇక్కడది వేరే, కానీ నో ప్రాబ్లం. మనం ఎడిటింగ్లో మిక్సింగ్లో యూస్ చేస్తాం. లైక్ బ్యానర్స్ దగ్గర యూస్ చేయబోతున్నా. అండ్ ఎస్పెషల్లీ థీమ్ ఏంటి అంటే నా పిక్చర్తో ఇవాళ బ్యానర్ మోడల్ ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నా. ఇప్పుడు ఈ పిక్చర్ ఉంది. నా దిస్ పిక్చర్ వాస్ క్రాప్తో ఇది ఓకే, కానీ ఇంకా బ్యానర్ మోడల్వి కదా, నాకు నచ్చిన కొన్ని ఐటమ్స్ని ఎడిటింగ్లో మిక్స్ చేయబోతున్నట్లు అనమాట. ఇదిగోండి సాహో మూవీ రిలేటెడ్ ఒక పిక్చర్ ఉన్నది. ఆ పిక్చర్ని జరంతా ఓపెన్ చేసిన. సాహో మూవీలో ప్రభాస్ యొక్క లుక్ అమేజింగ్ అనమాట. ఇదిగోండి ఇక్కడ కూడా మంచి హెయిర్ స్టైల్ తోటి ఉన్నాడు. వీ హ్యావ్ ఏ బెస్ట్ రిలేటెడ్ గ్లాసెస్ ఇక్కడ. అండ్ వీ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ టాకింగ్ రిలేటెడ్ అండ్ బియర్డ్ రిలేటెడ్వి కానీ, మిస్టేక్ రిలేటెడ్వి కానీ, బాడీ రిలేటెడ్వి కానీ, డ్రెస్ మొత్తం అపియరెన్సే అమేజింగ్. క్రాప్ టూల్ రిలేటెడ్ ఇదిగోండి ఇంతవరకు డ్రాగ్ చేసేసి తీసుకున్నా. రైట్ సైడ్ క్లిక్ చేసేసి క్రాప్ చేసా. ఈ లుక్ అమేజింగ్గా ఉంది. ఇప్పుడు ఈ స్పెట్స్ రిలేటెడ్ ఉన్న ఈ పిక్చర్తో నా పిక్చర్ని మిక్స్ చేయబోతున్నా. ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇక్కడికి వచ్చేస్తున్నా. ఎస్పెషల్లీ నా పిక్చర్ రిలేటెడ్ సేవ్ చేసి ఉంచా. ఇదిగోండి స్పెట్స్ రిలేటెడ్ క్యారీ చేశాను అనమాట. ఓపెన్ చేసా. ఇది చిన్న ఎర్రర్ ఉంది. అలాంటప్పుడు అలాంటి వాట్సాప్ పిక్చర్ అనమాట. అప్పుడు వాట్సాప్ పిక్చర్స్ ఒకవేళ ఎర్రర్ ఉంటే వాటి రిలేటెడ్ మనకు ఇదిగోండి ఇక్కడ ఓపెన్ విత్ రిలేటెడ్ ఆప్షన్ ఉన్నదన్నమాట. ఎంఎస్ పెయింట్ దగ్గరకు వచ్చేసాను. ఎంఎస్ పెయింట్ తోటి ఆ ఐటమ్ రిలేటెడ్ ఓపెన్ చేసి ఇక్కడ ఫైల్ దగ్గరికి వస్తున్నాను అనమాట. ఎస్పెషల్లీ ఆ ఐటమ్ రిలేటెడ్ ఇదిగోండి సేవియాస్ దగ్గరకు వస్తున్నా. జేపెగ్లోకి మార్చేసాను. ఆన్ టు ద డెస్క్టాప్ డైరెక్ట్గా ఇస్తున్నా. లేక ఎస్పెషల్లీ ప్రభాస్ ఫోల్డర్లోకి సెండ్ చేస్తున్నాను అనమాట. మీ ఆల్సో అరే మేము ప్రభాస్ ఫ్యాన్స్ కదా. సో ఎస్పెషల్లీ ఇక్కడికి వచ్చేసి ప్రభాస్ రిలేటెడ్ యూస్ చేస్తున్నా. సో వీ హ్యావ్ ప్రభాస్. సో తెలుసు కదా, పాన్ వరల్డ్ హీరో అండ్ ద పాన్ ఇండియా సూపర్ స్టార్ అన్నమాట, ది రెబల్ స్టార్ ప్రభాస్. సో సేవ్ చేసేసాం. ఆ పిక్చర్ రిలేటెడ్ జరంతా క్లోజ్ చేసేసా. ఎందుకంటే ఇక్కడ ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. సో చెక్ చేసేటట్లయితే నేమ్ రిలేటెడ్ ప్రభాస్ అని యూజ్ చేశాను. ఇక్కడ ఇది ఇంకా రిఫ్రెష్ అవ్వలేదు. ఇదిగోండి కొంచెం క్యాన్సిల్ చేసేస్తున్నాం. మరలా ఓపెన్ చేద్దాం ఆ పిక్చర్ రిలేటెడ్. సో వీ హ్యావ్ వాట్సాప్. ఇది ప్రాపర్లీ ఇక్కడికి క్యారీ అయినట్లు లేదు. సో ఒకసారి వీటి రిలేటెడ్ ఇంకొకసారి చూద్దాం. రైట్ సైడ్ క్లిక్ చేసేస్తున్నా. ఓపెన్ విత్ ఎంఎస్ పెయింట్ దగ్గరికి వెళ్ళిపోతున్నా. ఆ ఎంఎస్ పెయింట్ రిలేటెడ్ ఇదిగోండి ఆ పిక్చర్ ఇది ఫైల్ దగ్గరికి వెళ్ళిపోతున్నా. సేవ్ యాజ్ అంటున్నా. జేపెక్ని తీసేసుకున్నా. ఎందుకంటే ప్రభాస్ దగ్గరికే ఉన్నది కదా, ఎస్పెషల్లీ మరలా ఇవ్వబోతున్నా. సో సమ్ నేమ్ రిలేటెడ్ ఇక్కడ నా నేమ్నే ఇస్తున్నా, తేజ అని చెప్పేసి ఇచ్చి సేవ్ చేసేసాను. ఆ ఐటమ్ని క్లోజ్ చేసేసాను. ఎస్పెషల్లీ ఇక్కడ చెక్ చేసేటట్లయితే అది ఇంకా రీఫ్రెష్ అవ్వాలో రైట్ సైడ్ క్లిక్ చేసేస్తున్నా. రీఫ్రెష్ని చేసేస్తున్నాను అనమాట. సో ఇదిగోండి తేజ అనే పిక్చర్ వచ్చింది. ఆ ఐటమ్ రిలేటెడ్ ఓపెన్ చేసేసాను అనమాట. సో ఎస్పెషల్లీ చెక్ చేసేటట్లయితే కొన్ని పిక్చర్స్ రిలేటెడ్ లైటింగ్ కోసం యూస్ చేస్తూ ఉంటాను. ఇక్కడ లైటింగ్ వచ్చేసి ఈ పిక్చర్ ఒకలాగే ఉంది. ఇప్పుడు మూటోలు తీసేసుకున్నా. నా పిక్చర్ని ప్రభాస్ పిక్చర్ దగ్గరికి తీసుకొచ్చిన, మ్యాక్సిమైజ్ చేశాను. ఇప్పుడు ఎన్గేటర్ టర్న్ ఆన్ చేశాను అనమాట. సో ఇక్కడ మనం చెక్ చేసేటట్లయితే ఈ పిక్చర్ ఓకే, స్టిల్ చాలా బాగుంది. సో వీటి రిలేటెడ్ నాకు ఉన్న ఫోటోగ్రఫీలో నా స్టిల్ ఇది నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ అనమాట. కొంచెం పక్కకి ఇలా జరిపిన ఇమేజ్ రిలేటెడ్ వస్తున్నాను అనమాట. సో ఇమేజ్ రిలేటెడ్ ఎస్పెషల్లీ ట్రిమ్ కాదు, ఎస్పెషల్లీ ఇక్కడికి వస్తున్నా. ఇమేజ్ రిలేటెడ్ రివీల్ ఆల్ అని చెప్పేసి ఉన్నది. ఆ ఐటమ్ని క్యారీ చేసేసాను. ఇదిగోండి ఆ పిక్చర్ ఇది. సో ఎస్పెషల్లీ నావిగేటర్ రిలేటెడ్ టర్న్ ఆన్ చేస్తున్న ఆ ఐటమ్ ఇది. సో మిక్సింగ్ కదా నేను అడుగుతుంది. నావిగేటర్ కాసేపు ఆపినాను అనమాట. క్రాప్ టూల్ తీసేసుకున్నా. ఇదిగోండి ఆ ఐటమ్ రిలేటెడ్ ఇంతవరకు క్రాప్ చేయొచ్చు. క్రాప్ చేసేసిన. ఇది నేను అడుగుతున్న డీటెయిల్స్. ఇప్పుడు ఏంటి అంటే స్పెట్స్ రిలేటెడ్ ఇదిగోండి ఈ ఐటమ్ని తీసేసుకొని క్రాప్ చేసిన. ఇప్పుడు కొంచెం జూమ్ చేస్తున్నా. సో ఈ ఐటమ్ రిలేటెడ్ ఫుల్ స్క్రీన్ చూద్దాం. ట్యాబ్ అంటున్నా, ఫుల్ స్క్రీన్కి ఎఫ్ఎఫ్ ఇదిగోండి. సో ఎస్పెషల్లీ గమనించేటట్లయితే ఆ డీటెయిల్స్ మొత్తం ఇలా ఉన్నాయన్నమాట. సో మిక్సింగ్ మోడల్ కావాలి కదా, నా పిక్చర్ని నేను బ్లర్ చేయబోతున్నాను ఇప్పుడు. సో ట్యాబ్ని వాడుతున్నాను అనమాట. సో ఫిల్టర్ దగ్గరికి వెళ్తున్నా, బ్లర్ని వాడుతున్నా. మోషన్ బ్లర్ రిలేటెడ్ క్యారీ చేసేసాను. ఆ ఐటమ్ రిలేటెడ్ ఇదిగోండి ఇక్కడ కొంచెం యాంగిల్ని మార్చిన, ఓకే చేసేసాను. సో
ప్రభాస్ రిలేటెడ్ బుజిగాడు టైటిల్ తెలుసు కదా. సో వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ మూవీస్ ఆఫ్ హిమ్. వర్షం మూవీ కానీ లైక్ రీసెంట్లీ వచ్చిన తెలుసు కదా. సో ఆఫ్టర్ సాహు తర్వాత మనం గెట్ చేస్తే వీ హ్యావ్ సో మెనీ. సలార్ అద్భుతంగా ఉంటుంది మూవీ. అండ్ ఇంకా ఏమేమి ఉన్నాయి, వీ హ్యావ్ కల్కి. సో హాలీవుడ్ రేంజ్లో వచ్చిన మూవీ. అండ్ ద బాహుబలి, ఓ మై గాడ్ అమేజింగ్. బాహుబలి 1 అండ్ ద 2. సో లైటింగ్ రిలేటెడ్ మిక్స్ చేయబోతున్నా. ఎస్పెషల్లీ ఇదిగోండి ఇక్కడికి వచ్చేస్తున్నా, క్లిక్ చేసేస్తున్నా, ఆ ఐటమ్ రిలేటెడ్ ఇదిగోండి స్క్రీన్ కింద చేంజ్ చేసిన. లైటింగ్ అనేది మిక్స్ అయిందనమాట. సో ఇక్కడ చెక్ చేసేటట్లయితే అదిగోండి ఫేస్ రిలేటెడ్ డీటెయిల్స్ దగ్గరకు వస్తున్నా. సో లైటింగ్ రిలేటెడ్ అసైన్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే లైటింగ్ ఉన్నంత వరకు నాకు ఓకే, కానీ కొంచెం టూ హెవీ అనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేసేసాను, ఇదిగోండి ఆ ఐటమ్ రిలేటెడ్ ఇలా కొంచెంగా లైటింగ్ని తగ్గించాను. ఇదిగోండి ఇక్కడ క్లిక్ చేశాను. లైటింగ్ వాజ్ అమేజింగ్. ఎస్పెషల్లీ క్రాప్ టూల్ ఉన్నది కదా, ఇదిగోండి ఇంతవరకు క్రాప్ చేస్తున్నా. ఫేస్ డీటెయిల్ కావాలని క్రాప్ చేసేసా. ఇప్పుడు ఈ ఐటమ్ని నేను బ్యానర్లో యూజ్ చేయబోతున్నాను అనమాట. ఎక్కడ అంటే ఇక్కడ ఈ డాక్యుమెంట్లోనే. సో ఎస్పెషల్లీ ఇదిగోండి ఇక్కడ క్లిక్ చేసేసాను, కంట్రోల్ ఈతో మెర్జ్ చేశాను అనమాట. బ్యాక్గ్రౌండ్ యొక్క లాక్ని తీసేస్తున్నా. ఇక్కడ క్లిక్ చేసేసాను, ఆ ఐటమ్ రిలేటెడ్ సాలిడ్ కలర్ దగ్గరికి వచ్చేస్తున్నా. కలర్ రిలేటెడ్ ఈ కలర్ తీసేసుకున్నా, జస్ట్ ఓకే చేసేసాను. ఎస్పెషల్లీ ఈ ఐటమ్ని మిక్స్ అయిపోతున్నా. ఇదిగోండి ఇక్కడ క్లిక్ చేసేసాను, స్క్రీన్ కిందికి మార్చా. ఓ మై గాడ్ లుకింగ్ అనేది అద్భుతంగా ఉంది. ఇదిగోండి ఎన్గేటర్కి టర్న్ ఆన్ చేశాను. లేదా ఇక్కడ ఈ సైజ్ పిక్సెల్స్లో నాకు క్వాలిటీ అద్భుతంగా అనిపిస్తుంది. లేదా ఈ పిక్చర్ని ఇదిగోండి ఇలా పైకి అంటున్నా, ఇక్కడికి వచ్చేసి 2 టైమ్స్ క్లిక్ చేసేసాను. ఇదిగోండి ఏ కలర్ని తీసేసుకొని ఓకే చేశాను అనమాట. ఇక్కడికి వస్తున్నా, ఇక్కడికి వచ్చేసి ఎల్ లెటర్ కింద మార్చిన. అదిగోండి బ్లాక్ అండ్ వైట్ మోడల్ మిక్స్డ్ అనమాట. లేక ఇక్కడికి వస్తున్నా, ఇలా డల్ చేసా. ఇప్పుడు ఈ ఇమేజ్ అద్భుతంగా ఉంది మిక్సింగ్ రిలేటెడ్ నేను చెక్ చేస్తే. సో ఇవి కాకుండా ఇంకా ట్రై చేద్దాం. సో నా పిక్చర్ని అంతే ఉంచుతున్నా, ఇక్కడ క్లిక్ చేసేసాను. ఇదిగోండి బాహుబలి రిలేటెడ్ మనకు అనుష్క రిలేటెడ్ తల్లి దగ్గర మీట్ అవ్వడానికి వస్తాడు కదా, అనుకోకుండా లైక్ తమన్నాకి మాట ఇచ్చిన తర్వాత ఆ పోజ్ తోటి ఉన్న ఐటమ్ ఉంది, రాజస్థానీ చూపించే పోజ్ అనమాట. సో ఇక్కడ చెక్ చేసేటట్లయితే ఈ ఐటమ్ నాకు చాలా నచ్చింది. ఈ ఐటెంలో ఇదిగోండి క్రాప్ టూల్ని తీసేసుకుంటున్నా, ఇంతవరకు క్రాప్ చేసేసా. ఇప్పుడు ఈ ఐటమ్ రిలేటెడ్ ఇదిగోండి ఇలా పక్కకు జరిపాను. సో ఈ పిక్చర్ని ఇంతే ఉంచుతున్నా. నా పిక్చర్ రిలేటెడ్ ఇక్కడ ఉన్నది కదా, మూవ్ టూల్ తీసేసుకొని ఇక్కడికి జరిపా. ఇదిగోండి ఇలా పక్కకు ఉంచాను, మ్యాక్సిమైజ్ చేశాను. ట్యాబ్ అంటున్నా, ఫుల్ స్క్రీన్కి ఎఫ్. సో ఇమేజ్కి వెళ్తున్నా, రివీల్ ఆల్ తోటి ఇమేజ్ మొత్తాన్ని తీసుకున్నాను అనమాట. సో ఇలా ఆ ఐటమ్ని క్యారీ చేయొచ్చు. ఇప్పుడు ఎస్పెషల్లీ మనం చెక్ చేసేటట్లయితే క్రాప్ టూల్ తీసేసుకొని ఈ ఇమేజ్ రిలేటెడ్ ఇదిగోండి ఇంతవరకు క్రాప్ చేసేసాను, ఇలా జూమ్ చేశాను అనమాట. ఇప్పుడు నా పిక్చర్ని మిక్స్ చేయబోతున్నా. సో ఎస్పెషల్లీ గమనించేటట్లయితే ఇక్కడ ఎల్ రిలేటెడ్ లేయర్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఆ ఐటమ్స్ని మనం ట్రై చేయొచ్చు. సో ఇక్కడికి వస్తున్నా, ప్రభాస్ రిలేటెడ్ ఉన్న ఈ పిక్చర్ని బ్లర్ చేస్తున్నా. సో ఆ ఐటమ్ని మొత్తం బ్లర్ చేస్తున్నా, ఇలా బ్లర్ చేసేసాను. కలర్స్ తోటి మిక్స్ అయి ఉంటాయి, లైక్ కొంచెం డల్గా ఇలా ఇచ్చా, ఓకే చేసేసాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి క్లిక్ చేస్తున్నాను అనమాట, సాలిడ్ కలర్ని యూజ్ చేసేస్తున్నాను. ఆ ఐటమ్ రిలేటెడ్ బ్లూ కలర్కి ఇలా చేంజ్ చేశాను. నవ్ ఐఎమ్ క్లికింగ్ ఆన్ ఓకే. ఇప్పుడు నా పిక్చర్ మిక్సింగ్ రిలేటెడ్ ఇక్కడికి వస్తున్నా. అసలు మిక్సింగ్స్ ఎలా ఉంటాయి అదిగోండి, మల్టీప్లై అనేది అద్భుతంగా ఉంది ఇప్పుడు నా పిక్చర్కి. ఆ పిక్చర్ రిలేటెడ్ ఇదిగోండి ఓ లెటర్ దగ్గరికి వస్తున్నా, ఆ ఐటమ్ రిలేటెడ్ డల్ చేసా. అదిగోండి ఇక్కడ ఇంకా మిక్సింగ్ తెలియాలనిపిస్తుంది, కొంచెం జూమ్ చేస్తున్నాను. ఇదిగోండి ఆ ఐటమ్ రిలేటెడ్ ఎంగేటర్ టర్న్ ఆన్ చేస్తున్నా. ఇదిగోండి నా యొక్క పిక్చర్ అద్భుతంగా ఉంది, కానీ ఇంకా కలర్స్ మార్చాలి అని నాకు అనిపిస్తుంది. ఇక్కడ 2 టైమ్స్ క్లిక్ చేసేస్తున్నా. సో కలర్ రిలేటెడ్ డార్క్ కలర్ తీసుకున్నా. ఇప్పుడు డార్క్ కలర్ తీసుకున్న ఈ ఇమేజ్ లోపల డీటెయిల్స్ ఉన్నాయి. అయితే ఎస్పెషల్లీ బాగా చీకటిగా ఉంటుంది కదా, ఆ టైంలో కొంచెం స్మూత్ లైట్స్ని, కొంచెం లైట్స్ వేసుకొని చూస్తేనే అక్కడ ఉన్న ఒపాసిటీలోని పిక్చర్ కనపడుతుంది. అదే నా స్పెషల్ ఎడిటింగ్ అనమాట. ఇక్కడికి వస్తున్న ఐటమ్ రిలేటెడ్ ఇదిగోండి ఇంకా డల్ చేసా. ఇక్కడికి వచ్చి ఇప్పుడు లైటింగ్ కలర్ ఇస్తే అదిగోండి నేను ఉన్నాను. సో ఇక్కడ మిక్సింగ్ వల్ల లైన్స్ వస్తున్నాయి. ఇవిగోండి ఇలా ట్రై చేయొచ్చు. అలాగే ఇక్కడ చెక్ చేస్తే ఇంకా ఒక కలర్ ఉంది, మిక్స్ చేశాను, ఓకే చేశాను. ఇప్పుడు ఈ ఐటమ్ రిలేటెడ్ ఇక్కడికి వస్తున్నా, ఎల్ రిలేటెడ్ మార్చేసాను, ఆ ఆప్షన్ ఇది. సో ఇక్కడ చెక్ చేసేటట్లయితే ప్రభాస్ యొక్క పిక్చర్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నా. సో ఫుల్ స్క్రీన్ నుంచి బయటకు వచ్చాను అనమాట. ఇక్కడికి వచ్చేసి 2 టైమ్స్ క్లిక్ చేసేస్తున్నా. ఓ మై గాడ్ చెక్ చేసేటట్లయితే మిర్చి మూవీ స్టిల్ నాకు అద్భుతంగా నచ్చింది, ఓపెన్ చేసేసాను. ఇదిగోండి అయితే ఇది ఆల్రెడీ ఎవరో ఎడిటింగ్లో యూజ్ చేసినట్లున్నారు. బ్యాక్గ్రౌండ్ అంతా బ్లర్ అయింది, ఇక్కడ కటింగ్స్ సరిగ్గా లేవు. ఈ పిక్చర్ని యూజ్ చేయట్లేదు నేను ప్రస్తుతానికి, క్లోజ్ చేసేస్తున్నా. సో 2 టైమ్స్ క్లిక్ చేశాను. ఇదిగోండి ప్రభాస్ రిలేటెడ్ మిర్చి మూవీ నుంచి ఇంకొక స్టిల్. ఓ మై గాడ్ క్వాలిటీ వాజ్ అమేజింగ్. ఇప్పుడు ట్యాబ్ అంటున్నా, ఫేస్ డీటెయిల్తో ఇదిగోండి ఇంతవరకు క్రాప్ చేసేస్తున్నా. సెలెక్ట్ ఆల్ చేసా, కంట్రోల్ ఏతో కాపీ చేసేస్తున్నా. ఇదిగోండి ఇక్కడ ఉన్న ఈ కలర్ దగ్గరికి క్యారీ చేసేసి మ్యాక్సిమైజ్ అంటున్నా, పేస్ట్ చేశాను కంట్రోల్ వీతో. ఇలా పక్కకు లాగాను అనమాట. ఇమేజ్కి వెళ్తున్నా, రివీల్ ఆల్ అంటున్నా, జూమ్ అవుట్ చేశాను అనమాట. ఇదిగోండి సో కొంచెం సేమ్ మ్యాచ్ స్పెట్స్ లాగా యూజ్ చేయొచ్చు. ఈ స్పెట్స్ నాకు నచ్చినవి. ఇదిగోండి ఇక్కడ నేనున్నా. ఇప్పుడు ప్రభాస్ పిక్చర్ మిక్స్ అవ్వాలి కదా,
ఆ పిక్చర్ రిలేటెడ్ ఇలా ట్యాబ్ని వాడుతున్నా. సో లేయర్స్ దగ్గరకు వస్తున్నా, ఈ పిక్చర్ రిలేటెడ్ ఇదిగోండి ఇక్కడ క్లిక్ చేసేసాను. సో వీటి రిలేటెడ్ డిఫరెన్స్ కింద యూస్ చేశాను అనమాట. సో ఇక్కడికి వచ్చేసి ఓ లెటర్ రిలేటెడ్ ఇదిగోండి ఇలా డల్ చేశాను. ఓ మై గాడ్, డిఫరెన్స్తో పిక్చర్ వచ్చేసి మిక్స్డ్ వెరీ వెల్. ఇదిగోండి ఇక్కడ క్యారీ చేయొచ్చు. వీటిని ఇన్వర్ట్లో కానీ లేక వేరే కలర్ మోడల్ స్పెట్స్ పెట్టుకొని చూస్తే ఇక్కడ ఉన్న ఇమేజ్లోని డీటెయిల్స్ అద్భుతంగా కనబడతాయి. సో ఇప్పుడు ఈ ఐటమ్ ఓకే, ఇంకా చూద్దాం మిక్సింగ్ కోసం. ఈ ఐటమ్ని ఫైల్స్ని నేను క్లోజ్ చేస్తున్నా, చూద్దాం. బ్యానర్ మోడల్ మిక్సింగ్ అన్నా కదా. సో వీటి రిలేటెడ్ చెక్ చేస్తే మిర్చి మూవీ రిలేటెడ్వి ఉన్నాయి. అండ్ వీ హ్యావ్ ఏ రొమాంటిక్ లుక్ ఆఫ్ హిమ్. ఇదిగోండి ఓపెన్ చేస్తున్నా. సో ఏ పిక్చర్లోది ఈ రొమాంటిక్ లుక్ మీరు నాకు సో వీడియో చూసిన తర్వాత కామెంట్స్లో చెప్పొచ్చు అన్నమాట. సో వీ హ్యావ్ ఏ గ్రేట్ రొమాంటిక్ లుక్ ఆఫ్ హిమ్, ఎస్పెషల్లీ హెయిర్ స్టైల్ అనో అతని యొక్క రొమాంటిక్ లుక్ చాలా బాగుందన్నమాట. అండ్ ద స్మైల్ ఆల్సో. సో కింద ఉన్న లిప్ రిలేటెడ్ అండ్ ద స్మైల్ రిలేటెడ్ సో చాలా బాగున్నాయి. సరే ప్రస్తుతానికి ఈ ఫైల్ని క్లోజ్ చేస్తున్నా, చూద్దాం ఇంకా ఏం పిక్స్ ఉన్నాయి, ఏ ఐటమ్స్ తోటి మిక్స్ అవుతాం, లేక ఏ స్టైల్ని యూజ్ చేయాలనుకుంటున్నానో చెక్ చేద్దాం. ఇదిగోండి యూ హ్యావ్ ద బెస్ట్ రిలేటెడ్ సిట్టింగ్ పోజ్ ఫర్ ద ప్రవాస్. ఇదిగోండి ఈ ఐటమ్ని యూజ్ చేయొచ్చు. బ్యానర్కి ఇలా క్రాప్ చేసేసా, పక్కన స్పేస్ ఉంది, ఆ ఐటమ్ని బ్యానర్ కోసం యూజ్ చేయొచ్చు. ఇదిగోండి ఇలా జరిపాను అనమాట. సో ఎస్పెషల్లీ అన్గేటర్లో చూద్దాం అనిపిస్తుంది. అదిగోండి ఓ మై గాడ్, లుకింగ్ టూ అమేజింగ్. ది రాయల్ కింగ్ లెక్క ఉన్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. ఇప్పుడు ఆ ఐటమ్ని ఇలా చేస్తున్నాను అనమాట. అదిగోండి ఇప్పుడు చెక్ చేస్తే ఈ సైడ్న బ్లర్ చేయాలనిపిస్తుంది నాకు. సో ఎమ్ తోటి మార్క్యూ రిలేటెడ్ తీసుకున్నా. మార్క్యూ అంటే ఇదనమాట, రెక్టాంగులర్ మార్క్యూ తీసేసుకున్నా. ఇదిగోండి ఇంతవరకు సెలెక్షన్ చేశా. షోల్డర్ దగ్గర కొంచెం సెలెక్షన్ ఉన్నది, అయినా నో ప్రాబ్లం. కంట్రోల్ జే చేశాను అనమాట, లేయర్ వై కాపీ. ఎస్పెషల్లీ ఫిల్టర్ దగ్గరికి వెళ్ళిపోతున్నా, బ్లర్ రిలేటెడ్ ట్రై చేయొచ్చు. సో బ్లర్ దగ్గరికి వెళ్ళిపోతున్నా, మోషన్ బ్లర్ని వాడుతున్నా. అదిగోండి కలర్స్ అనేవి బ్లర్ అయ్యి ఉన్నాయి. ఎస్పెషల్లీ ఆల్రెడీ ఉన్న వాటితోటి ఇవ్వచ్చు, లేదా ఇదిగోండి నేను కొంచెం జూమ్ అవుట్ చేస్తున్నా, అక్కడ ఉన్న ఇమేజ్ని స్టడీ చేయొచ్చు అనమాట. ఇదిగోండి అక్కడ ఉన్న ఇమేజ్ ఇది. సో నో ప్రాబ్లం, ఈ ఐటమ్ నాకు నచ్చింది. ఇదిగోండి ఇంతవరకు మూటోలు తీసేసుకుంటున్నా. ఇదిగోండి లైటింగ్ని ఇలా జరిపాను అనమాట. ఇక్కడ లైక్ ఫ్యాన్సీవి కానీ వాళ్ళ పిక్స్ని మనం ఇన్సర్ట్ చేయొచ్చు. అయితే ఈ లైన్ ఉండొచ్చా లేదా అనేది అది మన విష్. సో నో ప్రాబ్లం, ఇక్కడ లింక్ వేసి ఇమేజ్ని ఒకటి చేసేసాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే లుకింగ్ బాగుంది, క్రాప్ టూల్ తీసేసుకుంటున్నా. ఇంతవరకు క్రాప్కి క్యారీ చేశాను. రైట్ సైడ్ క్లిక్ చేసేసి క్రాప్ అంటున్నా. ఇప్పుడు 2 టైమ్స్ క్లిక్ చేసేసి బ్యాక్గ్రౌండ్ యొక్క లాక్ని తీసేస్తున్నా. ఇక్కడ క్లిక్ చేసేసి సాలిడ్ కలర్ రిలేటెడ్ తీసేసుకుంటూ ప్రభాస్ పిక్చర్లో ఉన్న కలర్ నాకు కావాలి. ఓ మై గాడ్, ఈ సాలిడ్ కలర్తో అది రావట్లేదు. ఇదిగోండి ఫోర్గ్రౌండ్ కలర్ దగ్గర క్లిక్ చేశాను. ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్న డార్క్ మోడల్ కన్నా తన స్కిన్ పైన ఉన్న లైటింగ్ బ్లర్ నాకు కావాలని అది తీసుకున్నా. నౌ దిస్ వాజ్ ఓకే ఫర్ మీ. ఇక్కడ క్లిక్ చేసేస్తున్నా, సాలిడ్ కలర్ దగ్గరకు వచ్చా. ఈ కలర్ శాంపిల్ ఆల్రెడీ ఫోర్గ్రౌండ్లో ఉండటం వల్ల ఇక్కడికి వచ్చేసింది. మళ్ళీ క్లిక్ చేసి తీసుకునే అవసరం లేదు, ఓకే ఇచ్చేసాను. ఇప్పుడు ఈ ఐటమ్ని ఇక్కడికి వచ్చేసి హ్యూ కింద మార్చా. ఇదిగోండి నౌ మిక్స్డ్ వెరీ వెల్. లేక ఈ ఐటమ్ని కిందికి అంటున్నా, ఆర్ అదర్వైజ్ ఇదిగోండి నేమ్ దగ్గరకు వస్తున్నా, ఇలా కిందికి జరిపాను. ఆర్ ఈ లైటింగ్ బాగుంది, ఇదిగోండి అప్ అండ్ డౌన్స్ కింద ఇచ్చాను అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ప్రభాస్ రిలేటెడ్ ఈ పిక్చర్ని ఫిల్టర్ దగ్గరకు వస్తున్నా, బ్లర్ చేస్తున్నాను అనమాట. గాషన్ బ్లర్ని యూజ్ చేశాను. ఫుల్ అమౌంట్ రిలేటెడ్ కొంచెం జనరేట్ చేసా, ఓకే చేశాను అనమాట. నా ఇక్కడ ఈ లైటింగ్ ఉన్నది కదా, ఇది ఎస్పెషల్లీ తెలుస్తూ ఉంది. అదిగోండి ట్రాన్స్పరెన్సీ ఉన్నాయి. ఇలా ఈ ఐటమ్ని కొంచెం నేను ఇలా డల్ చేశాను అనమాట. ఓ మై గాడ్, కింద ఉన్న పిక్చర్లో బ్లర్ ఎక్కువగా ఉన్నది. దీని ఐటమ్ డీటెయిల్స్ ఇవి. సరే ఈ ఐటమ్ని ఇలా ఉంచుతున్నా, 2 టైమ్స్ క్లిక్ చేసేసాను. నౌ ఐ ఆమ్ యూజింగ్ సాహో రిలేటెడ్ ఉన్న పోస్ట్ సాంగ్లోది అనమాట. సో నౌ ఐఎమ్ ఓపెనింగ్ దట్ పిక్చర్. ఇదిగోండి స్టిల్ అదిరింది, కట్అవుట్ అదిరింది మొత్తం. సో ఇంతవరకు క్రాప్ చేస్తున్నాను అనమాట. సో ఆ ఐటమ్ రిలేటెడ్ డార్లింగ్ ప్రభాస్ రిలేటెడ్ చెక్ చేస్తే వీ హ్యావ్ ఏ వార్డ్ కాల్డ్ డ్యూడ్. హలో డ్యూడ్, చాలా బాగుంటుంది కదా వార్డ్. ఇదిగోండి ఇక్కడికి తెచ్చాను. ఇప్పుడు మిక్సింగ్ ఇద్దాం. కట్ పీస్ అదిరిపోయింది నాకు. ఇక్కడికి వచ్చేసిన ఐటమ్ రిలేటెడ్ కలర్ కింద మార్చిన. అదిగోండి డ్రాయింగ్ లెక్క వచ్చింది కదా. ఇక్కడికి వస్తున్నా, స్టిక్కర్ మోడల్స్ కూడా జనరేట్ చేయొచ్చు. థ్రెషోల్డ్ దగ్గరకు వస్తున్నా. ఓ మై గాడ్, డీటెయిల్స్ లేవన్నమాట. సరే ఇక్కడికి వచ్చేస్తున్నాను, నార్మల్గా చేంజ్ చేశాను. ఓపాసిటీ రిలేటెడ్ డల్ చేశాను అనమాట. ఓ మై గాడ్, ఒపాసిటీ డల్ అయింది కానీ లుక్ కోసం యూనివర్సిటీ కింద మార్చిన. ఇదిగోండి కట్ పీస్ అంటే ఇది. ఇప్పుడు ఈ ఐటమ్ని మనం స్టిక్కర్ మోడల్లో ఉన్న వాటి కింద యూజ్ చేయొచ్చు. అదిగోండి ఇక్కడ ఈ కట్ పీస్ అదిరింది. హెయిర్ స్టైల్ కానీ, స్మైల్ కానీ, డీటెయిల్స్ కానీ, షర్ట్ కానీ, స్పెట్స్ కానీ, ఫేస్ డీటెయిల్స్ అన్నీ అమేజింగ్గా ఉన్నాయి. ఈ పిక్చర్ని అంతే ఉంచి నా ఫ్రేమ్ రిలేటెడ్ ఒక ఫ్రేమ్ చేయించుకోవాలనుకుంటున్నా. లైక్ ఫ్యాన్స్ కదా, మనం పర్సనల్గా ఆల్బమ్ చేయించుకోవచ్చు. అలాగే మనం ఇంట్లో కూడా యూజ్ చేయొచ్చు. సో నేను ఫ్యాన్ని కదా. ఇప్పుడు పర్సన్ రిలేటెడ్ ఇదిగోండి నా పిక్చర్ సేవ్ చేశాను కదా తేజ అని చెప్పేసి ఓపెన్ చేసేసాను.
ఎస్పెషల్లీ ఆఫ్టర్ వాచింగ్ మిర్చి మూవీ, ప్రభాస్ గారి ఫ్యాన్ కింద నేను కూడా మారిపోయినా. బాహుబలి తర్వాత అసలు ఒక రేంజ్లో రిలీజ్ అని చెప్పలేను కానీ ఫ్యాన్ అన్నమాట నేను. అలాగే సాహో మూవీ చాలా నచ్చుతుంది నాకు, రాధేశ్యామ్ నచ్చుతుంది. మా అమ్మగారికి ఆ మూవీ అంటే ప్రాణం అన్నమాట. అలాగే చూపిమని కూడా అడుగుతూ ఉంటారు. ఎస్పెషల్లీ ఇంకా ఏమున్నవి, రీసెంట్లీ కల్కి మూవీ, లాస్ట్ సీన్కి నేను ఫుల్లీ ఫిదా. అలాగే సలార్, వెయిటింగ్ ఫర్ పార్ట్ 2 అన్నమాట నేను, కల్కి రిలేటెడ్వి కూడా. అండ్ రీసెంట్లీ రాజాసాబ్ రిలీజ్ అయింది కదా, దాని మీద రీల్ కూడా కంపోజ్ చేశాను. సో రాజాసాబ్ మూవీ కోసం కూడా నేను వెయిట్ చేస్తున్నా, ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇంతవరకు సెలెక్షన్ ఇచ్చాను ఆ పిక్చర్కి, మూటోల్ రిలేటెడ్ తీసేసుకుంటున్నా. ఇదిగోండి ఇంతవరకు కాపీ చేశాను అన్నమాట, ఇప్పుడు మ్యాక్సిమైజ్ చేసిన. మరి ఒక ఫ్యాన్ లెక్క నేను కూడా అభిమానంగా నా సూపర్ హీరో రిలేటెడ్ లెక్క, అంటే హీరో అంటే ఎవరు, మనం ఫ్యాన్స్ ఏం కదా, జరంతా అమేజింగ్గా మిక్స్ చేసుకుంటుంటే అసలు ఆ థీమ్ వేరు, ఆ ఎంజాయ్మెంట్ వేరు. ఇదిగోండి ఇలా ఇచ్చా. ఇప్పుడు ఏం చేయొచ్చు, ఈ ఐటమ్ని యాజ్ యూజువల్గా నేను ప్రింట్ ఇచ్చేస్తాను అన్నమాట. కారణం ఏంటో తెలుసుకోండి, నాకు నచ్చింది ఇంక ఇది, ఇంతే ప్రింట్ ఇవ్వటమే. అంటే ఏంటి, ఏం ఎంజాయ్ చేస్తున్నాను నేను ఇక్కడ, అసలు ఏం మిక్స్ అయ్యి ఉంది, అలాంగ్ విత్ నా పిక్చర్ నాకు నచ్చింది. ఈ ఐటమ్ని యాజ్ యూజువల్లీ ప్రింట్ తీసుకుంటా. కాకపోతే అదే మోడల్లో నా పిక్చర్ని నేను మిక్స్ చేసి ఎలా ఉంటుందో చూద్దాం. లైక్ ప్రభాస్ని బ్యాక్ సైడ్ మిక్స్ చేశాను కదా ఆ పిక్చర్ రిలేటెడ్. ఇదిగోండి ఇప్పుడు లేయర్స్ దగ్గరికి వస్తున్నా, నా పిక్చర్ ఉన్నది ఇక్కడికి వచ్చేసి ఎల్ లెటర్ తోటి ఇలా మార్చిన. అదిగోండి బ్లాక్ అండ్ వైట్ మోడల్ లెక్క కొంచెం బ్రౌనీ అనమాట, తీసుకున్న గ్రే కలర్ తోటి ఇలా మిక్స్ అయింది. ఓ లెటర్తో కొంచెం నేను డల్ చేశాను అనమాట. అదిగోండి ఇద్దరివి ఒకే రేంజ్ ఆఫ్ ఐటమ్స్ కింద మిక్స్ అయినవి, బట్ మై పిక్చర్ వాజ్ నాట్ షార్ప్ అనమాట. సో ఇలా ఇంకొంచెం డల్ చేశా. ఇప్పుడు ఈ ఐటమ్ని పర్సనల్ ఎడిట్స్ కింద ఫ్యాన్స్గా మనం డిజైన్ చేసుకోవచ్చు, సోషల్ మీడియాలో అప్లోడ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ ఐటమ్ని నా డెస్క్ టాప్ రిలేటెడ్ వాల్పేపర్ కింద సెట్ చేయబోతున్నా. సో వీటికి సంబంధించి ఫైల్ దగ్గరికి వెళ్తున్నా, సేవ్ రిలేటెడ్ తీసేసుకుంటున్నా, డెస్క్ టాప్ పైన క్లిక్ చేసేస్తున్నా, ఇక్కడ క్లిక్ చేసేసి జేపెగ్లోకి వేసేస్తున్నా. సో ఎస్పెషల్లీ నేమ్ రిలేటెడ్, సో తేజ ప్రభాస్ అని చెప్పేసి ఇలా ఇచ్చాను, సేవ్ చేసేసాను, ఓకే చేశాను అనమాట. చెక్ చేసేటట్లయితే వాల్పేపర్ కదా నేను తయారు చేసింది, రైట్ సైడ్ క్లిక్ చేసేస్తున్నా, సెట్ యాస్ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ అని తీసుకున్నా, రైట్ సైడ్ క్లిక్ చేసి ఆ వ్యూ దగ్గరికి వచ్చిన షో డెస్క్టాప్ ఐకాన్స్ తీసేసిన. సో ఎస్పెషల్లీ ఇదిగోండి ఇప్పుడు నేను స్వతహాగా తయారు చేసిన డెస్క్టాప్ యొక్క వాల్పేపర్. ఒకటి ఇంటర్నెట్లో అప్లోడ్ చేసి మనీ కూడా ఎర్న్ చేయొచ్చు మనం. అయితే పర్సనల్ పిక్చర్ కదా పక్కన ఉన్నది, అప్పుడు పిక్చర్ లేకుండా నేను ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తాను ప్రభావి, అలా మనం మనీ సంపాదించుకుంటాం అన్నమాట. పార్ట్ టైం కింద, ప్యాసివ్ ఇన్కమ్ కింద పనికి వస్తూ ఉంటాయి. సో ఇక్కడికి వచ్చేస్తున్నా, ఫోటోషాప్లో ఉన్న లుక్ మాత్రం అద్భుతంగా ఉంది. సో ఇదిగోండి ఫుల్ స్క్రీన్లో క్యారీ చేయొచ్చు. సో ఇంకా ఏంటి, సో బ్యానర్ మోడల్ అంటున్నాను కదా, బ్యానర్ మోడల్ ఇవ్వాలి, ప్రభా యొక్క నేమ్ని యూజ్ చేయాలి. మరి ఈ పిక్చర్ పైన నేను నేమ్ ఇవ్వలేదు కదా, నాకు నేమ్ ఇవ్వాలనిపిస్తుంది. సో ట్యాబ్ అంటున్నాను, ట్యాబ్ రిలేటెడ్ తీసుకుంటే ఇక్కడ టూల్స్ అనేవి ఉన్నాయి. ఈ టూల్స్ రిలేటెడ్ వీటిలో టీ ఫర్ టెక్స్ట్ అన్నమాట, టైప్ రిలేటెడ్ వర్టికల్ టైప్ టూల్ తీసేసుకుంటున్నా, ఇక్కడ క్లిక్ చేసేసాను. ఆ ఐటమ్ రిలేటెడ్ నౌ ఐఎమ్ యూజింగ్ ప్రభాస్. సో ఇలా తీసేసుకున్నా, ఎంటర్ తోటి అప్లై చేసిన, మూటూల్ రిలేటెడ్ ఇదిగోండి ఇలా ఇచ్చిన. సో ఇలా ప్లేస్ చేశాను. నేను చెప్తున్నా ఎడిటింగ్లో ఫాంట్స్ అనేవి అద్భుతం అని చెప్పేసి అందరూ అంటుంటారు, కానీ అద్భుతమే ఎందుకు, ఫ్యాన్స్ కదా. సో ఇక్కడ ఉన్న టెక్స్టే మనకి అమేజింగ్. ఎందుకు చెప్తున్నానంటే ఈ సైడ్ ఉన్న ఈ లుక్ ఒక మంచి మ్యాగజైన్లో ఆయిల్ పెయింట్ తోటి కనుక ప్రభాస్ లుక్ని మనం ప్రింట్ ఇస్తే అద్భుతమైన ఫీల్ వస్తుందన్నమాట. సో ఇక్కడికి వచ్చేసి క్లిక్ చేసేస్తున్నా, ఐటమ్కి కంట్రోల్ టీని తీసుకుంటున్నా, షిఫ్ట్ పట్టుకొని లోపలికి ఇలా స్ట్రింగ్ చేశాను అనమాట, అప్లై చేశాను. సో ఇలా టెక్స్ట్ని యూజ్ చేయొచ్చు. అలాగే నా నేమ్ని అయినా యూజ్ చేయొచ్చు ఇక్కడ. ఆర్ అదర్వైజ్ ఈ నేమ్ రిలేటెడ్ ఫాంట్ నాకు ఓకే, కానీ ఫస్ట్ లుక్లో చూస్తున్నాను కదా ఇబ్బంది అనిపిస్తుంది. సో ఇక్కడ ఆప్షన్స్ రిలేటెడ్వి ఉన్నాయి, టీ ఫర్ టైప్ టూల్, ఇక్కడికి వచ్చేసి క్లిక్ చేసా. సో కొంచెం కిందికి డ్రిల్ చేస్తున్నా. సో ఆ ఫాంట్స్ ఎలా మనకు నచ్చుతాయి, మంచి లుక్ తెస్తాయో చూద్దాం. ఇది ఓకే, లైక్ వీ హ్యావ్ 93 అని చెప్పేసి ఒక ఫాంట్ నేమ్ ఉన్నది. సో ఇక్కడ చెక్ చేస్తే ఇదిగోండి ప్రభాస్ నేమ్ తోటి ఇలా ఉన్నది. ఈ ఐటమ్ యూజ్ చేయొచ్చు, అప్లై చేశాను. కలర్ రిలేటెడ్ మనం మిక్సింగ్స్ ఇవ్వాలనుకుంటున్నాం, ఇక్కడ టెక్స్ట్ కలర్ ఉన్నది, టెక్స్ట్ కలర్ రిలేటెడ్ ఇదిగోండి ఈ మోడల్ తీసుకున్నా, ఓకే చేశా. అరే ఏంటి ఇదంతా లైట్ కలర్ థీమ్ కదా నేను డిజైన్ చేసింది, టెక్స్ట్ మొత్తం ఇలా ప్యూర్ లైటింగ్లో ఉంటే ఎలా, అంటే బ్యాక్ సైడ్ ఉన్నది లైక్ ఏ కైండ్ ఆఫ్ డిమ్ లైట్ అన్నమాట. వీటితో
మనం ఫ్యాన్సింగ్ కదా, ఎస్పెషల్లీ లైటింగ్ మోడల్లో ఈ పిక్చర్ని తీసుకొని లైటింగ్ని కనుక తీసుకుంటే అమేజింగ్ లుక్ వస్తుంది. నా పిక్చర్కి మొత్తం ఫ్రేమ్ అలాంటి ఐటమ్స్కి మనం జనరేషన్స్ ఇప్పించుకోవచ్చు. సో డిజైన్ చేస్తారు అవుట్ సైడ్ మనకు షాప్స్లో. ప్రభాస్ నేమ్ పైన క్లిక్ చేసా, ఓపాసిటీ దగ్గరకు వస్తున్నా, ఇలా డల్ చేశాను. అదిగోండి డల్ చేస్తున్నా, మిక్స్డ్ వెరీ వెల్. ఇదిగోండి వాటర్ మార్క్ లెక్క కాదు కానీ మంచి ఐటమ్ తోటి మిక్స్ అయి ఉన్నది. ఇక్కడ 2 టైమ్స్ క్లిక్ చేశాను, ఆ ఐటమ్ రిలేటెడ్ డ్రాప్ షాడోని తీసేసుకుంటున్నా. ఇదిగోండి ఎస్పెషల్లీ ఇక్కడ మనం గమనించేటట్లయితే డ్రాప్ షాడో రిలేటెడ్ ఇదిగోండి కొంచెం ఇలా పక్కకు అంటున్నా. అదిగోండి లైట్ లిటిల్ బిట్ అంటున్నా నేను ఈ ఐటమ్ని. అసలు లైటింగ్ ఇవ్వకుండా కూడా డైరెక్ట్ ఫ్రేమ్ తీసుకుంటే తీసుకున్నటువంటి షాడో కానీ ఇవన్నీ అమేజింగ్గా ప్రింట్ లుక్కి వస్తాయి. సో ఈ ఐటమ్ ఇంత ప్రింట్ ఇవ్వచ్చు. లేదా స్ట్రోక్ అంటున్నా, అంటే చిన్న బోర్డర్ లెక్క బోర్డర్ సైజ్ పెంచిన, ఓ మై గాడ్ ఇట్ ఈస్ టూ డల్ అన్నమాట. సో స్ట్రోక్ ఆపేస్తున్నా. సో ఆ ఐటమ్ రిలేటెడ్ దిస్ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్, ఓకే చేశాను అన్నమాట. సో ఇలా పర్సనల్ ఎడిట్స్ని మనం క్యారీ చేయొచ్చు. మరి వాల్పేపర్ని డెస్క్ పైన చెక్ చేస్తే టెక్స్ట్ లేదు కదా, మరి ఈ టెక్స్ట్తో ఉన్నది రావాలి కదా. అప్పుడు ఫైల్కి వెళ్తున్నా, ఈ పిక్చర్కి సేవ్ రిలేటెడ్ తీసుకుంటున్నా, డెస్క్ టాప్ అంటున్నా, క్లిక్ చేసేసాను, జేపీఈజీ తీసేసుకున్నా. ఇక్కడ క్లిక్ చేసేసాను, అగైన్ ఐఎమ్ ప్రొవైడింగ్ తేజ్ అని ఇలా ఇస్తున్నా. సో సేవ్ చేసేసాను, ఓకే చేసేసాను. ఇది ఫైనల్ పోస్టర్ అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.